నమస్కారం మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు ఎన్డీఏ ప్రభుత్వం దేశ అభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎన్నికల హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని హెచ్చరిక ప్రతిభావంతులకు ప్రోత్సాహం ఎంతో అవసరం ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థినిని అభినందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తొలి భారతీయుడు శుభాంశు శుక్లాతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ భారత మానవ సహిత యాత్ర గగన్యాన్కు ఇది తొలి అడుగు అని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చెన్నామిరంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్ ఆధ్వర్యంలో బూత్ నెంబర్ 155లో మన్ కీ బాత్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ప్రధాని మోదీ కళ్లకు కట్టినట్లు వివరించారని తెలిపారు భారతీయ జనతా పార్టీ వివాదగా జరిపేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గంలోని చిన్నమేర గ్రామంలో 155వ పోలింగ్ బూత్లో ఈరోజు ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో గ్రామస్తులందరితో కూడా కలిసి వీక్షించేటటువంటి అవకాశం ఈరోజు ఇక్కడ జరిగింది దేశ ప్రజలను ఉద్దేశించి గత నెలల కార్యక్రమంలో జరిగినటువంటి అనేక విషయాలు ప్రధాని దేశ ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది అందులో ప్రధానంగా ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయికి యోగాని పరిచయం చేస్తూ దాదాపుగా 150 దేశాల రైతులకు దేశాల్లో యోగా కార్యక్రమం చేసేటటువంటి స్థితికి భారత ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రపంచానికి పరిచయం చేయడం అదే రకంగా తద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఇతర మతస్థులు చెందినటువంటి దేశాలు కూడా యోగా వల్ల కలిగేటటువంటి లబ్ధిని వారు గుర్తించడం గుర్తించినటువంటి పరిస్థితుల్లో దీని యొక్క ఆచరణలో మనము సాంస్కృతికపరమైనటువంటి విజయాన్ని ప్రపంచం మీద మనం జరుపుకోవడం సాగింది కాబట్టి ఈ యొక్క విషయాన్ని సమాజానికి మరొకసారి పరిచయం చేస్తూ భారత యొక్క ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఇంకొక ప్రధానమైన విషయం 50 సంవత్సరాల ఎమర్జెన్సీ భారతదేశంలో విధిస్తుంది 47లో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 51లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన తర్వాత ఏ ప్రజాస్వామ్యం ఆధారంగా ప్రభుత్వం నడవాలో ఆ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తొంగలో పెడుతూ 1975 జూన్ 25వ తేదీన నాటి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత ప్రజానికమంతా కూడా తిరగబడినటువంటి సంఘటన తర్వాత 1977లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించినటువంటి విషయాన్ని మరొకసారి సమాజానికి గుర్తు చేస్తూ బాధ్యతతో కనుక ప్రజాస్వామ్యంలో ఓటు వినియోగించుకోకపోతే ప్రజలు ఏ రకంగా నష్టపోతారనేటటువంటి ఒక సందేశాన్ని కూడా దేశ ప్రజలకు అందిస్తుంది అత్యంత జాగ్రత్తతో జాగరూకతతో వ్యవహరించాలని చెప్పి ప్రధానించినటువంటి ఈ 2-3 సందేశాల ద్వారా ఈ విషయాలన్నీ కూడా సమాజంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ 155 ఒక పోలింగ్ బూత్లో జరుపుకున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం. గ్రామంలో 155 పోలింగ్ బూత్ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా సత్యనారాయణ గారు అలాగే కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నరేంద్ర మోడీ గారు ఏదైతే సందేశాన్ని అందరూ కూడా వీక్షించడం జరిగింది మొన్న జరిగినటువంటి నెల రోజుల్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు మనసులో మాట ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తులందరికీ కూడా ఎన్డీఏ కూటమి నాయకులకు రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. నరసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక వైసీపీ నేతలను తప్పుడు కేసులతో భయపెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రజలకు హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేసేలా
చూసే బాధ్యత ప్రతిపక్షంగా వైసీపీపై ఉందని అన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని నడుపుతున్నట్టు చంద్రబాబు నాయుడు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటే అడుగడుగున ఆయన్ని అనగదొక్కాలి, కేసులు బనాయించాలి, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. బహుశా నెల 2 నెలల క్రితం వీకెండ్ కమెంట్ ఏదో వస్తుంది ఏబిఎన్లో, దాంట్లోనే విశ్లేషించారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే 2-3 సంవత్సరాలు పట్టింది మళ్ళీ కలుపుకొని మళ్ళీ రాజకీయాలు చేయడానికి. అక్కడ కేసీఆర్ గారికి 1.5 సంవత్సరం పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి 6 నెలల్లోనే బయటకు వచ్చాడు, ప్రజల కొరకు పోరాటం చేస్తున్నాడు అంటున్నారు. అదేమన్నా తప్ప? మాకు అర్థం కావట్లే. ఈ రోజున ఓడిపోయాం కాబట్టి కుంగిపోవాలా? నిన్నటి ఓటమి రేపటి గెలుపుకి నాంది కావాలని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజల పక్షాన నిలబడి రైతులకి కష్టం రాని, ఆడపడుచులకి రాని, లేదు తెలుగుదేశం ఇస్తానన్న హామీలు మాట ఇచ్చి మాట తప్పుతుంటే, తొంగలో తప్పుతుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఎలుగెత్తి చాటి చెప్తున్నాడు. దానికి ఇదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తాడేంటి, అక్కడ తెనాసిపోతారేంటి, పొదిలిపోతారేంటి? ఇవా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోయారు? అక్కడ బహిరంగంగా కొంతమంది కుర్రవాళ్ళని పోలీసులు విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్టు కొడితే అది మొత్తం దేశమంతా చూస్తే ఇది తప్పు, మీకు ఇటువంటి హక్కులు లేవు, అధికారాలు లేవు, తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి కానీ ఇలా కొట్టే హక్కు లేదని చెప్పడానికి పోయాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? అది గంజాయి బ్యాచ్, గంజాయి బ్యాచ్ని ప్రొటెక్ట్ చేయడానికి పోయాడన్నారు. మీ ఇష్టమే, మీరే నిర్ధారించేశారు. ఎందుకంటే ప్రభుత్వం మీది కాబట్టి, అపారమైన అనుభవం ఉంది కాబట్టి, ఛానల్స్ అన్నీ మీ చెప్పు చేతల్లో ఉంటుంది కాబట్టి మీడియా వాళ్ళకి గంజాయి బ్యాచ్ అని ఒక లేబుల్ తగిలిచ్చేశారు. అయితే కొడతారా? మరి కుప్పం నియోజకవర్గంలో ఒక ఆడపడుచు, బహుశా శిరీష అనుకుంటా పేరు, కరెక్ట్గా నాకు గుర్తులేదు, చెట్టు కట్టేసి తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టు ఆమెని తిడుతూ కొడుతూ డబ్బులు వసూలు చేయబోతే మరి వాళ్ళని ఎందుకు బహిరంగంగా కొట్టలేదు పోలీసులు? అనంతపూర్ జిల్లాలో బహుశా 9వ క్లాస్ చదివే బాలిక అనుకుంటా, ఒక చిన్న ఆడపిల్ల పాపం. ఎవరైనా కూతురే, కూతురున్న తండ్రులుగా బాధలు తెలుస్తాయి, భయాలుంటాయి. మరి అటువంటి చిన్న పిల్లని 14 మంది రేప్ చేస్తే మరి గంజాయి కొట్టిన బ్యాచ్ని బహిరంగంగా కొట్టిన వాళ్ళు ఆ 14 మందిని ఎన్కౌంటర్ చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు? అంటే అక్కడొక న్యాయం, ఇక్కడొక న్యాయం. మీ ఇష్టం, అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు, ఏదైనా చెల్లుబాటు అయింది. అది ఎండగట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. ప్రతిభకు పేదరికం అడ్డురాదని, ఇటీవల కాలంలో బాలికలే విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తున్నారని, ప్రతిభావంతులకు ప్రోత్సాహం ఎంతో అవసరమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ ప్రభుత్వ కళాశాలలో IIITలో సీటు సాధించిన విద్యార్థిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఉన్నత చదువులకు వెళ్లలేని విద్యార్థులు నిరాశ చెందవద్దని, తమ దృష్టికి తీసుకుని వస్తే వారి చదువులకు పూర్తి సహకారం అందిస్తామని, విద్యతోనే దేశ అభివృద్ధి అని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పట్టణానికి చెందిన కారుమూరి సాయి హర్షిని భీమవరం ARKR మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి కడప జిల్లా ఇడుపులపాయలోని ప్రభుత్వ కళాశాలలో IIITలో సీటు సాధించిందని, భూపతిరాజు సూర్యనారాయణరాజు 10,000 రూపాయలను విద్యార్థి ఉన్నత చదువు నిమిత్తం సహకారం అందించారని తెలిపారు. ARKR మున్సిపల్ హై స్కూల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి క్లాస్ ఫస్ట్ వచ్చి IIITలో ఇడుపులపాయలో సీటు సంపాదించడం జరిగింది. ఈ మెరిట్ పిల్లల్ని సపోర్ట్ చేసి వాళ్ళని పంపించినట్లయితే వాళ్ళంతా కూడా మంచి ప్రయోజకులయ్యే అవకాశం ఉంది. వారికి మన పూర్తి సహకారాన్ని అందిద్దాం. IIITలో మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. విద్యకు చాలా పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా భీమవరం ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు మన నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పేదవాళ్ళు కానీ ప్రతిభ గల విద్యార్థులు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడకూడదు, వాళ్ళందరికీ కూడా మనం సహకరించాలి, దానికోసం నేను ప్రత్యేక కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో భీమవరం పట్టణంలో అన్ని హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్స్లో అత్యధిక మార్కులు విద్యార్థులు డిగ్రీలో కూడా పాస్ చేయడం జరిగింది. కారుమూరి
సాయి హరిని మనం ఏఆర్కేఆర్ మున్సిపల్ స్కూల్లో ఆ అమ్మాయి 10th హై స్కూల్ ఫస్ట్ వచ్చారు. అలాగే గేమ్స్లో వాటిల్లో ముందుంటారు. ముఖ్యంగా ఈరోజు IIIT గవర్నమెంట్ సీట్ ఇడుపులపాయలో సీటు ఆ అమ్మాయికి వచ్చింది. ఈ అమ్మాయి ప్రతిభను గుర్తించి ఎమ్మెల్యే గారు అభినందిస్తున్నారు. మరి కొంతమంది దాతలు కూడా ఈ అమ్మాయికి ప్రజెంటేషన్ అంటే అతను మెరిట్ సంపాదించి ఇస్తున్నారు. ఇటువంటి ప్రతిభ గల విద్యార్థుల్ని ఆర్థికంగా లేని ప్రతి వాళ్ళు సహకరించాలి. మరి ఇంకా అమ్మాయికి చాలా వనరులు కావాలి. మరి అందరూ ముందుకొచ్చి ఆ అమ్మాయిని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇటువంటి భీమవరంలో ఉన్న దాతలు ఎటువంటి విద్యార్థులకైనా సహాయం చేయడానికి కులమతాలకు అతీతంగా చేయడానికి కారణం స్ఫూర్తి పులపర్తి రామాంజనేయ ఎమ్మెల్యే. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ నాయకులకు ఇది మంచి ప్రభుత్వం గురించి అవగాహన శిక్షణ సదస్సు నిర్వహించారు. సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అంకుడిత దీక్షతో పారదర్శక పాలనతో తొలి ఏడాది పూర్తయిందని, జూలై 2వ తేదీ నుండి ప్రారంభించనున్న గడప గడపకు ఇది మంచి ప్రభుత్వం ప్రచార కార్యక్రమంలో అనుసరించవలసిన విధి విధానాలు వివరించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు నినాదంతో ఏడాదిలో పూర్తి చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు, రానున్న కాలంలో అమలు చేయవలసిన ప్రణాళికలు, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల గురించి ప్రజలకు వివరించారు. పిలుపు కాదు, చంద్రబాబు నాయుడు గారి పిలుపు. పార్టీ 5 సంవత్సరాలు ఎంత కష్టాలు పడ్డారో ప్రజలు మనందరికీ తెలుసు. ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. ఎలక్షన్ లో సూపర్ 6 అనే పథకాలు పెట్టి ప్రజల్లో మమేకమై పని చేయాలని మనందరికి తెలుసు. అదే విధంగా మనం రాష్ట్రానికి ఇదేం కర్మ కావచ్చు, భవిష్యత్తు గ్యారంటీ కావచ్చు, మనం అందరం కలిసి పనిచేయడం జరిగింది. ప్రజల్లోకి వెళ్ళాం. మనం ప్రతి ఒక్కరికి కూడా హామీలు ఇచ్చాం. ప్రతి ఇంటికి వెళ్ళి చాలా టెక్నాలజీ పెంచి ప్రతి ఇంటిని టచ్ చేయాలి, ప్రతి మనిషిని అడగాలని పెట్టడం మనందరం కూడా ఆ పని చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఏమైతే ఎవరికైతే ఏం కావాలో అన్నీ కూడా మనమే ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళని నోట్ చేసుకుని అందరినీ కూడా నెంబరు నోట్ చేసి పంపించడం జరిగింది. అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు హామీలు నెరవేర్చే దిశగా ఏదైతే చెప్పిందో కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతి ఒక్కటి సూపర్ 6 భాగంగా చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు రేపు 2వ తారీఖు నుంచి కూడా సుపరిపాలన తొలి అడుగు అని ఒక పేరు పెట్టి మళ్ళీ అదే ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని తలుపు తట్టి మీకు అందిందా, పెన్షన్ అందిందా, 4000 వస్తున్నాయా లేదా, తల్లికి వందనం వస్తుందా లేదా, రైతు భరోసా చాలా, ఎందుకంటే బస్సు కూడా రేపు వచ్చే నెలలో మొదలు పెట్టడం జరుగుతుంది. అలాగే చాలా హామీలు మనం ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మీకు అందుతున్నాయా లేదా అని అడిగే కార్యక్రమే ఇది. ఇప్పుడు ఒక యాప్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నాగరాజు గారు ఇక్కడ పార్టీ నుంచి ఉన్నారు ఆయన. ఎందుకంటే గతంలో కూడా మీకు ఒక యాప్ ఇవ్వటం జరిగింది. దాన్ని ఇంటింటికి వెళ్ళి మనం భవిష్యత్తు గ్యారంటీ కానీ, రాష్ట్రానికి ఇదేం కర్మ కానీ చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో కూడా ఆయన చెప్తారు ఏం చేయాలి, ఎలా చేయాలి. చాలా బాధ్యత గల నాయకులు ఉన్నారు ఇక్కడ అందరూ. క్లస్టర్, అలాగే యూనిట్, అలాగే బూత్, అలాగే వార్డు ప్రెసిడెంట్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అందరిని పిలవకపోవచ్చు. మీరంతా కూడా బాధ్యత గల నాయకులు అందరూ కూడా ఎవరైతే బూత్ ఇన్ఛార్జి, బూత్ ప్రెసిడెంట్ ఉన్నారో, బూత్ కావచ్చు, వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు కావచ్చు, టౌన్ కావచ్చు, మండలం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చెప్పింది ఇక్కడే వదిలేయొద్దు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డా మనందరికి తెలుసు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎలా నెరవేరుస్తున్నారు అనేది కూడా మనందరికి తెలుసు, డబ్బులు లేకపోయినా. కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు మనం ఏ విధంగా ఈ సూపర్ 6 పథకాలు మించి ఇంకా చేస్తున్నాం. అవన్నీ కూడా ఈ రోజున రోడ్లు కావచ్చు, ఎన్నో రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతిదీ తీసుకెళ్లాలనేది తెలుగుదేశం పార్టీ గట్టిగా నమ్మకం. మనందరి మీద కూడా ఆయన నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి నమ్మకాన్ని మనం నెరవేర్చే విధంగా క్లస్టర్ కావచ్చు, యూనిట్ కావచ్చు, వార్డు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు మమేకమై పని చేసినప్పుడే ఇది మనం చేయగలుగుతాం. ఈ యాప్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడే అది ఆన్ అవుతుందంట. చూడండి ఎంత టెక్నాలజీ పెంచారు. ఈ వరకు ఏంటంటే ఎక్కడో కూర్చుని చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఆ వార్డుకి వెళ్ళినప్పుడే మీకు ఆ యాప్ ఆన్ అవుతుంది, ఆ ఇంటికి వెళ్ళినప్పుడే అది చూపెడుద్ది. ఎందుకంటే అంత అలా పగడ్బందీగా ఎందుకు చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీని ప్రతి కార్యకర్తను కాపాడుకోవాలి, మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. అన్ని చోట్ల కూడా ఎందుకంటే ఒకళ్ళే పని చేయవలసిన అవసరం లేదు. మేమందరం కూడా తప్పకుండా ప్రతి కార్యక్రమానికి వీలైనంత వరకు మీ ఇక్కడున్న నాయకులందరూ కూడా అటెండ్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు క్లస్టర్ కావచ్చు, బూత్ కావచ్చు, యూనిట్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు మమేకమై పనిచేసే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు గలుగా మన ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం కూడా మన అందరం కూడా చెప్పాల్సి ఉంది. ఈ విషయాన్ని పూర్తిగా అంటే నా అభిప్రాయం ఏంటంటే ఏ బూత్ ఆ బూత్ నాయకులే చేయాలి, లేకపోతే అవును మన అందరం మండల స్థాయిలో లేకపోతే నియోజకవర్గ స్థాయిలో చేసే కార్యక్రమం కాదు. ఏ బూత్ ఆ బూత్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ బూత్ కన్వీనర్, క్లస్టర్, యూనిట్, అలాగే ఆ బూత్ లో ఉన్నటువంటి మన పార్టీ సభ్యులు బుక్ పెట్టుకుని ఏ రోజు ఎంతమంది వస్తున్నారో అటెండెన్స్ కూడా తీసుకోవాలి. ఆ బుక్ లో ఆ బూత్ లో ఉన్నటువంటి నాయకులు ఆ రోజు కార్యక్రమంలో తీసుకోవాలి. అలాగే టెక్నికల్ గా కూడా కొంత మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాగరాజు గారు అని చెప్పి మన పార్టీ నుంచి ఒక టెక్నికల్ అడ్వైజర్ వచ్చారు ఇప్పుడు మన అందరికి చెప్పడం కోసం ఎలా చేయాలి, ఏం చేయాలన్నది స్టేట్ పార్టీ నుండి. ఆయన కూడా మనకు అన్ని విషయం చెప్తారు. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. అర్థం కాలేదని చెప్పి మెనకుంటే మనం చేయలేం వార్డులోకి వెళ్ళి. ఏదంటే మేడం గారు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు లేదా నాయకులు వీళ్ళంటే వెళ్ళి మన స్లోగన్స్ తెచ్చుకుని ప్రచారం చేయడం కాదు. ఇది ప్రతి గడప మనం వెళ్ళాలి. బూత్ లో ఉన్నటువంటి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో రోజుకి ఒక 50 ఇళ్ళే మనం చేయగలుగుతారు. ఒక 50 ఇళ్ళకి వెళ్ళి ఆ ఇంటి యజమాని తోటి మాట్లాడి ఆ ఇంటి యజమాని ఫోన్ నెంబరు అక్కడ ఫోటో కూడా అప్లోడ్ చేయాలట. అవన్నీ కూడా చేయాలి. చేసినప్పుడే అందించేటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా ఇంకేమైనా సమస్యలు ఉంటే ప్రజల దగ్గర నుంచి వచ్చిన సమస్యలన్నీ కూడా క్రోడీకరించుకుని పూర్తి చేయడానికి కార్యక్రమం చేయడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఒక పెద్ద కార్యక్రమం, చిన్న కార్యక్రమం కాదు. ఇది మన అందరూ కూడా రోజు ఒక 2 గంటలు 50 ఇళ్ళు అంటే 2-3 గంటలు అయిపోతుంది. ఒక టైం తీసుకుని మన ఆ బూత్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏ బూత్ అభివృద్ధి చేయాలి. నెల రోజులు దీనికి టైం ఇచ్చారు. నెల రోజుల్లో మనం పూర్తి చేయాలి. 50 ఇళ్ళు అంటే ఒక బూత్ లో మహా ఉంటే ఒక 250 ఇళ్ళు ఉంటాయి. చేస్తే ఒక నెల రోజులు అక్కర్లేదు, ఇంకా ముందుగానే అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఇది విజయవంతంగా పూర్తి చేయాలి. 100% పూర్తి చేయాల్సిన బాధ్యత మన పార్టీ నాయకులు. లాస్ట్ టైం టెలిగ్రామ్ బాట్ అందరూ యూజ్ చేశాం కదండి. టెలిగ్రామ్ బాట్ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని మై టీడీపీ యాప్ డైరెక్ట్ గా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో చేయాలని. ఇది మొత్తం ఎవరికంటే క్లస్టర్ కి, యూనిట్ ఇన్ఛార్జ్ కి, బూత్ ఇన్ఛార్జ్ కి యాక్సెస్ వస్తుందండి. అండ్ ఆల్సో కేఎస్ఎస్ కూడా వస్తుందండి. డేటాలకి ఏ బూత్ అయితే ఏ పరిధిలో ఉన్నారో ఆ బూత్ కి పరిధిలో వస్తుంది. ఇది ఎలా చేయాలంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అండి. మొత్తం అందరూ కలిపి చేయాలండి. క్లస్టర్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కలిపి చేయవలసిందే డోర్ టు డోర్. ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అంటే మనం ఏడాది కాలంలో ఏవైతే విజయవంతంగా చేసామో ఆ కార్యక్రమాలు డోర్ టు డోర్ ప్రజలకి చేరేలాగా మనం వివరించాలని. ఏమేమి చేసామో ఏంటనేది ఫస్ట్ ఇప్పుడు మనం యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎవరైతే లాగిన్ లోనో మెంబర్షిప్ ఐడి కానీ ఫోన్ నెంబర్ తోటి లాగిన్ చేయాలని. మెంబర్షిప్ ఐడి కానీ ఫోన్ నెంబర్ తో లాగిన్ చేసిన తర్వాత ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయిందో దానికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సెల్ఫీ అడుగుతుంది. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ మీరు అవర్ సర్వీస్ అని వస్తుందండి. అవర్ సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత యాక్టివ్స్ అని ఉంటుందండి. యాక్టివ్స్ లోకి వెళ్ళిన తర్వాత డోర్ టు డోర్ అంటే D2D అని వస్తుందండి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అంటే D2D అని సెలెక్ట్ చేయగానే అక్కడ మీకు ఏ బూత్ లో ఉన్నారో ఆ బూత్ లో హౌసెస్ అన్ని డిస్ప్లే అవుతాయండి. ఆ డిస్ప్లే అయిన తర్వాత అక్కడ డోర్ నెంబర్ 1-1 లో సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు విజిట్ అనగానే విజిట్ టచ్ చేయగానే క్యాప్చర్ అడుగుతుంది, ఫోటో అడుగుతుంది. ఫోటో క్లిక్ చేయగానే సబ్మిట్ చేసిన తర్వాత మీరు 3 క్వశ్చన్లు అడుగుతుందండి. అందులో ఏడాది కాలంలో మీకు పరిపాలన ఎలా ఉందని అడిగితే బాగుందా, బాగలేదా, పర్వాలేదని ఆప్షన్ అడుగుతుంది. వాళ్ళని అడిగి మనం డిసైడ్ చేసి పెడతాం. రెండో క్వశ్చన్ ఏంటంటే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి. ఒక 9 ఐటమ్స్ అడిగితే సమస్యలు ఏం లేదంటే సమస్య లేదని పెట్టండి. సమస్యలు ఉంటే సమస్యలు పెట్టిన తర్వాత మూడో క్వశ్చన్ వచ్చేదానికి ఫోన్ నెంబర్, సమస్యలు ఉన్నా సమస్య లేకపోయినా ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ కొట్టగానే సబ్మిట్ అవుతుంది. అలా చేయాలండి. జాతీయ కెమెరా దినోత్సవ వేడుకలు ఏలూరు జిల్లా భీమడోలులో స్థానిక ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. సంత మార్కెట్ సెంటర్లోని కలాం వేదిక వద్ద భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు నివాళులర్పించారు. భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు డాగూరే కలాంల విగ్రహాలకి పూలమాలు వేసి నివాళులర్పించారు. కెమెరా సృష్టి, ఫోటోగ్రఫీ రూపకల్పన, నేటి ఆధునిక యుగంలో ఛాయాచిత్ర ప్రాముఖ్యతను సంఘ నాయకులు వివరించారు. ఫోటోగ్రఫీని వృత్తిగా చేపట్టి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న ఫోటోగ్రాఫర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ రుణాలు ఇచ్చి ఫోటోగ్రఫీ కళను ఆదుకోవాలని సంఘ నాయకులు కోరారు. అనంతరం జూలై 4, 5, 6 తేదీల్లో విజయవాడ కానూరు రోడ్లు నిర్వహిస్తున్న విజయవాడ ట్రేడ్ షో ఎగ్జిబిషన్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈరోజు భీమడోల్ ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భీమడోల్ సంత మార్కెట్లో డాగురే గారు అబ్దుల్ కలాం గారి వేదిక వద్ద కెమెరా డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మా ఫోటోగ్రఫీ సోదరులందరికీ కూడా కెమెరా డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కెమెరా అంటూ తెలియకపోతే, కెమెరా అంటూ ఎవరికి ఫోటోలు లేకపోతే
ఎవరికి కూడా బయట వ్యక్తులకు ఏ విషయాలు అయితే తెలిసేదైతే కాదు. మన ఫోటోగ్రాఫర్స్ అప్పటి నుంచి కూడా ఆ యొక్క వృత్తిలో ఇప్పటివరకు కూడా ఎన్నో బరువు బాధ్యతలు మోసుకుంటూ ఆర్థికంగా కూడా ఎంతో ఇవ్వలేక ఈ యొక్క జనరేషన్కి తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మా యొక్క ఫోటోగ్రాఫర్ల వాదనలు ఆర్థిక ఇబ్బందులు గ్రహించి గవర్నమెంట్ వారు రాయితీతో కూడినటువంటి కెమెరాల్ని మా ఫోటోగ్రాఫర్స్కి అందజేస్తే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థకి కొంచెం మెరుగుపడినట్టుగా ఉండి వాళ్ళ యొక్క జీవన గమనానికి ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మా గవర్నమెంట్ వారికి మా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ చేస్తామంటూ అనేక లక్షలాది మంది ఈరోజు ఫోటోగ్రాఫీని మనమే నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి అటువంటి మంచి అవకాశాన్ని కలిగజేసిన మన డాగురే గారికి, జెప్సీ గారికి, అలాగే తాళపట్టి గారికి కూడా మరి ఈరోజు ఘన నివాళులు మేము అర్పిస్తున్నాము. మరి బ్లాక్ అండ్ వైట్ నుంచి మరి కలర్ నుంచి డిజిటల్గా మరి అభివృద్ధి చెందుతున్న ఫోటోగ్రఫీలో మరి అనేక టెక్నాలజీ పరిస్థితులు మారుతున్నప్పటికీ దాన్ని అనుసరించి మా మిత్రులందరూ కూడా మన ముందుకు వెళ్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మరి ఈ టెక్నాలజీ వలన చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఈ రోజు నాడు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా వస్తున్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఈ రోజు నాడు ఫోటోగ్రాఫర్లు అందరూ ఒక తాడి మీద ఉంటూ మరి ఐక్యతగా మరి మన వృత్తిని ఉన్నతంగా నడిపించుకోవాలని మరి మిత్రులందరికీ తెలియజేసుకుంటూ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. భారత అంతరిక్ష రంగంలో ఒక నూతన అధ్యాయం ఆరంభమైంది. భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్లాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో భాగంగా శుక్లా భారత్ మాతాకీ జై అని నినదించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ శుభాంశు శుక్లా ప్రయాణం దేశ ప్రతిష్టతను మరింత పెంచిందని కొనియాడారు. ఈ ప్రయాణం వికసిత భారత్ లక్ష్యానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. सबसे दूर है, भारतवासियों के दिलों के सबसे करीब है. आपके नाम में भी शुभ है और आपकी यात्रा नए युग का शुभ आरंभ भी है. इस समय बात हम दोनों कर रहे हैं, लेकिन मेरे साथ 140 करोड़ भारतवासियों की भावनाएं भी हैं. मेरी आवाज में सभी भारतीयों का उत्साह और उमंग शामिल है. अंतरिक्ष में भारत का परचम लहराने के लिए मैं आपको हार्दिक बधाई और शुभकामनाएं देता हूं. मैं ज्यादा समय नहीं ले रहा हूं, तो सबसे पहले तो ये बताइए, वहां सब कुशल मंगल है? आपकी तबीयत ठीक है? जी प्रधानमंत्री जी, बहुत बहुत धन्यवाद आपकी विशेष का और 140 करोड़ मेरे देशवासियों के विशेष का. मैं यहाँ बिल्कुल ठीक हूँ, सुरक्षित हूँ. आप सबके आशीर्वाद और प्यार की वजह से बहुत अच्छा लग रहा है. बहुत नया एक्सपीरियंस है ये. कहीं ना कहीं बहुत सारी चीजें ऐसी हो रही हैं जो दर्शाती हैं कि मैं और मेरे जैसे बहुत सारे लोग हमारे देश में और हमारा भारत किस दिशा में जा रहा है. ये जो मेरी यात्रा है पृथ्वी से ऑर्बिट की 400 किलोमीटर तक की जो छोटी सी यात्रा है, ये सिर्फ मेरी नहीं है. मुझे लगता है कहीं ना कहीं हमारे देश की भी यात्रा है. बिकॉज जब मैं छोटा था मैं कभी सोच नहीं पाया कि मैं एस्ट्रोनॉट बन सकता हूँ, लेकिन मुझे लगता है आपके नेतृत्व में आज का भारत ये मौका देता है और उन सपनों को साकार करने का भी मौका देता है. ये बहुत बड़ी उपलब्धि है मेरे लिए और मैं बहुत गर्व फील कर रहा हूँ कि मैं यहाँ पे अपने देश का प्रतिनिधित्व कर पा रहा हूँ. धन्यवाद प्रधानमंत्री. आप दूर अंतरिक्ष में है, जहाँ ग्रेविटी ना के बराबर है, पर हर भारतीय देख रहा है कि आप कितने डाउन टू अर्थ है. आप जो गाजर का हलवा ले गए हैं, क्या उससे अपने साथियों को खिलाया? जी प्रधानमंत्री जी, ये कुछ चीजें मैं अपने देश की खाने की लेके आया था, जैसे गाजर का हलवा, मूंग दाल का हलवा और आमरस. और मैं चाहता था कि ये बाकी भी जो मेरे साथी हैं बाकी देशों से जो आए हैं वो भी इसका स्वाद लें और चखें. जो भारत का रिच कलिनरी हमारा जो हेरिटेज है उसका एक्सपीरियंस लें. तो हम सभी ने बैठ के इसका स्वाद लिया साथ में और सबको बहुत पसंद आया है कि कब वो नीचे आएंगे और हमारे देश आए और इनका स्वाद ले सके हमारे साथ. परिक्रमा करना भारत की सदियों पुरानी परंपरा है. आपको तो पृथ्वी माता की परिक्रमा का सौभाग्य मिला है. अभी आप पृथ्वी के किस भाग के ऊपर से गुजर रहे होंगे? प्रधानमंत्री जी, इस समय तो मेरे पास ये इंफॉर्मेशन उपलब्ध नहीं है,
लेकिन थोड़ी देर पहले मैं खिड़की से विंडो से बाहर देख रहा था तो हम लोग हवाई के ऊपर से गुजर रहे थे। हम दिन में 16 बार परिक्रमा करते हैं, 16 सूर्योदय और 16 संन्यास, सनराइज और सनसेट हम देखते हैं ऑर्बिट से। बहुत ही अचंभित कर देने वाला ये पूरा प्रोसेस है। इस परिक्रमा में इस तेज गति में हम इस समय करीब 28,000 किलोमीटर प्रति घंटे की रफ्तार से चल रहे हैं आपसे बात करते वक्त, ये गति पता नहीं चलती क्योंकि हम तो अंदर हैं, लेकिन कहीं ना कहीं ये गति जरूर दिखाती है कि हमारा देश कितनी गति से आगे बढ़ रहा है इस समय, कि हम यहाँ पहुंचे हैं, यहाँ से और आगे जाना है। शुभांशु, मैं आपको और आपके सभी साथियों को आपके मिशन की सफलता के लिए बहुत बहुत शुभकामनाएं देता हूँ। हम सबको आपकी वापसी का इंतजार है। अपना ध्यान रखिए, माँ भारती का सम्मान बढ़ाते रहिए। अनेक अनेक शुभकामनाएं, 140 करोड़ देशवासियों की शुभकामनाएं, और आपको इस कठोर परिश्रम करके इस ऊंचाई तक पहुंचने के लिए बहुत बहुत धन्यवाद देता हूं। धन्यवाद प्रधानमंत्री जी, धन्यवाद, और सारे 140 करोड़ देशवासियों को धन्यवाद। स्पेस से सबके लिए भारत माता की जय। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ ప్రభుత్వం దేశ అభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఎన్నికల హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని హెచ్చరిక. ప్రతిభావంతులకు ప్రోత్సాహం ఎంతో అవసరం. ట్రిపుల్-ఐటీలో సీటు సాధించిన విద్యార్థినిని అభినందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తొలి భారతీయుడు శుభాంశు శుక్లాతో మోదీ వీడియో కాన్ఫరెన్స్. భారత మానవ సహిత యాత్ర గగన్యాన్కు ఇది తొలి అడుగు అని పేర్కొన్న ప్రధాని. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.